నమస్కారం వికే గారు. పటాబి గారు, ముందుగా ఈ గూగుల్ దీనికి సంబంధించి అగ్రిమెంట్ అయితే అయ్యింది, దీని మీద యాక్చువల్ పిక్చర్ ఇస్తారా ఒకసారి? తర్వాత నేను ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను, ఎందుకంటే రకరకాల కామెంట్స్ ఇవి ఏవో డౌట్స్ కావచ్చులే పాపం, అదే మనం వాళ్ళ గురించి మనం ఎక్కువ ఇది కాదు, కానీ ఒక పిక్చర్ ఏమైనా ఇస్తారా మీరు? తప్పకుండా వికే గారు. ముందుగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ 16వ వార్షికోత్సవం, 16 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి దమ్మున్న ఛానల్ ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతుంది, ప్రజల పక్షాన కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు నిర్భయంగా నిజాయితీతో కూడినటువంటి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తూ ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు, మీరు, మీ ఎంటైర్ టీం మొత్తం కూడా అద్భుతమైనటువంటి నికార్సైనటువంటి జర్నలిజంని ప్రపంచానికి అందజేస్తున్నారు. మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపరు 23వ వార్షికోత్సవం కూడా కాబట్టి ప్రింట్ నెట్వర్క్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ మీడియా నెట్వర్క్ ఆఫ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రెండు టీమ్స్కి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ ఇక గూగుల్ డేటా సెంటర్ గురించి మనం మాట్లాడుకుంటే 2014-19 మధ్య వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐస్ ఇన్ ఆటోమొబైల్ సెక్టర్ కియా రూపంలో మనం చూసాం అనంతపురం జిల్లా. ఆ ఒక్క పెట్టుబడి రాయలసీమ స్వరూపాన్ని ఏ విధంగా మార్చేసిందో కూడా మనం చూసాం. అక్కడ ఎన్ని వేల మందికి జాబ్స్ క్రియేట్ చేసిందో, ఎంత మార్పుకి అది కారణమైందో చూసాం. ఇప్పుడు మళ్ళీ 2024లో ప్రారంభమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో $15 బిలియన్, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐస్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కమింగ్ ఇన్ టు ఇండియా. అది కూడా మన రాష్ట్రం విశాఖపట్నం, వైజాగ్లో ఉన్నటువంటి జీ స్టాండ్స్ ఫర్ గూగుల్ ఇన్ వైజాగ్ అని చెప్పి ఇవాళ పొద్దున్నుంచి కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. గతంలో దురదృష్టవశాత్తు వైజాగ్ కానీ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకున్నప్పుడు అదే జీ స్టాండ్స్ ఫర్ గాంజా అని అందరూ కూడా చెప్పుకునేవాళ్ళు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా విశాఖపట్నమే పెద్ద హబ్ అండి గంజాయికి, అక్కడి నుంచే మొత్తం గాంజా అంతా వస్తుంది దేశవ్యాప్తంగాని ఇతర రాష్ట్రాల పోలీస్ అధిపతులు చెప్తే నిజంగా ఎంతో సిగ్గుపడాల్సి వచ్చేది, తలదించుకోవాల్సి వచ్చేది. కానీ ఇవాళ వైజాగ్లో ఉన్న జీ స్టాండ్స్ ఫర్ గూగుల్ అని వాళ్ళ పోస్టర్ చూస్తే నిజంగా ఎంతో ఆనందం కలిగింది. 1 గిగావాట్ కెపాసిటీ ఉన్నటువంటి డేటా సెంటర్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్. అవుట్ సైడ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది. $15 బిలియన్ అంటే మోర్ దాన్ 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ రాబోతూ ఉంది. దీని ద్వారా దాదాపుగా 5,000 to 6,000 డైరెక్ట్ జాబ్స్, అదేవిధంగా 20,000 to 30,000 ఇండైరెక్ట్గా ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి విశాఖపట్నంలోకి, మన రాష్ట్రంలో. రిపీట్ అగైన్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత? 5,000 to 6,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 20,000 to 30,000 ఇండైరెక్ట్గా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాబోతూ ఉంది ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్, ఇంత భారీ పెట్టుబడి ద్వారా. అదేవిధంగా 10,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా మన రాష్ట్రానికి రాబోతుంది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అరౌండ్ $1.13 బిలియన్ రెవెన్యూ కూడా మన రాష్ట్రానికి రాబోతూ ఉందని చెప్పి లెక్కలు కూడా వేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ఒక పక్కన ఉద్యోగ కల్పన, రెండో పక్కన రాష్ట్రానికి ఆదాయం, ఇవన్నీ కూడా సమకూరబోతూ ఉన్నాయి. ఈ నిన్న ఢిల్లీలో సైన్ చేసినటువంటి ఈ ఒప్పందం ద్వారా. అక్కడ ఒకసారి చిన్న కామా పెడదాం. ఒక పాయింట్ one sentence. It is not only a artificial AI కి సంబంధించినటువంటి డేటా హబ్ గానే కాకుండా ఒక సబ్సీ కేబుల్ నెట్వర్క్ హబ్గా కూడా ఇది మారబోతూ ఉంది. గూగుల్ వాళ్ళు అది కూడా నిన్న చాలా ప్రధానంగా ప్రస్తావించారు. అంటే ఇంటర్నేషనల్ నెట్వర్క్కి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఈ నెట్వర్క్ సంబంధించి సబ్సీ కేబులింగ్ ఏదైతే ఉంటుందో
దానికి కూడా దీన్ని ఒక హబ్ కింద అది మేము సిఫీ కదా అది సో వరల్డ్ వైడ్ లేదు ఇది గూగుల్ ద్వారా కూడా ఇది సబ్సీ కేబుల్ నెట్వర్క్ సంబంధించి ఆ హబ్ కూడా ఏర్పాటు అవుతా ఉంది. ఆ రకంగా వాళ్ళు కూడా అది ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా నిన్న గూగుల్ సిఇఓ దీనికి సంబంధించినటువంటి కురియన్ గారు నిన్న అది కూడా ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి రెండు రకాలుగా కూడా, ఒకటి ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ సబ్సీ కేబులింగ్ తర్వాత ఒక హబ్గా ఇది ఏర్పడటం, వరల్డ్ వైడ్ నెట్వర్క్ కనెక్టివిటీ ఏర్పడటం, రెండో పక్కన 1 గిగావాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ ఏర్పడటం, రెండు కూడా దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు. రైట్. పట్టాభి గారు ఒక్క నిమిషం అండి. చక్రవర్తి గారు నమస్కారం. నమస్కారం సార్. చక్రవర్తి గారు, మనం ఇంత